గెలిస్తే $4, ఓడితే $2. ఇవాళైనా ఎవరు విశ్వనాథ్ ఎవరు రామూర్తి అని కనుక్కొచ్చుదాం. కనుక్కుంటా. అగిపెట్టె గిగ్గిపెట్టె కోడి కొంగ పిల్లి పెడక ఆసు బాసు కస్సు విస్సు. తప్పు. నేను రాము, వాడు విస్సు. హే భగవాన్, నన్ను కరుణించలేవా? ఈ జన్మలో నువ్వు కనిపెట్టబోయేది లేదు. నీ ఆస్తి మొత్తం $2 గా మేము గెలుచుకుంటాం చూడు. బాబు రాము, ఆ డబ్బులు ఇవ్వవా? ఎందుకు? చివరి చూపు చూసుకొని ఇస్తాను. ఇవిగా. హలో. పొద్దున్న 5ంటికి మీతో మాట్లాడాలనిపించింది. రూముకు వస్తే ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు. తట్టి లేపుదామంటే ఎవరు విసో ఎవరు రామో తెలియలా. పొరపాటున రాముని ఎక్కడో లేపుతానని తిరిగి వచ్చి పడుకున్నాను. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఏ విసు? విసువేగా? కాదండి, నేను రాము. జూనుతో ఇప్పుడేగా విసు ఉన్నారు. అది ఊరికే డూప్ కొట్టాం. రోజు పొద్దున్నే మా అందరికి ఇదో పందెం. సహజంగా వాడు తప్పే చెప్తాడు, కొన్ని సమయాల్లో బైలాక్ కరెక్ట్ గానే చెప్తాడు. మేము ఒప్పుకోం, కన్ఫ్యూజ్ చేస్తాం. ఇందులో బ్యూటీ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. పర్వాలేదు, విసుని పంపిస్తాను. హాయ్ మధు. హాయ్. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? ఇప్పుడే. యా, సంథింగ్ ఫర్ యూ. హౌ స్వీట్. థ్యాంక్స్. నేను నీకోసారి తీసుకొచ్చాను. Fantastic. You like it? Yeah. రాముకి? ఏం మధు, కలర్స్ వేరువేరుగా ఉన్నాయి. అవును విసు, పొద్దున రూమ్కి వచ్చి మోసపోయాను. డాలర్ ఆటలోనూ మోసపోయాను. నేను చాలా ఎంబారస్ అయ్యాను. నా విసుని నేను తెలుసుకోవాలిగా. సారీ మధు, 21 సంవత్సరాల అలవాటు. నేను అది మార్చుకోలేను. రాము అది మార్చుకోలేడు. మా నాన్న కూడా మార్చుకోలేడు. నా ప్రాబ్లం అర్థం చేసుకోవే. నేను నువ్వు అనుకుని రాముతో ఏదైనా తప్పుగా మాట్లాడితే జస్ట్ ఇమాజిన్. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. రాము ఇస్ ఎ జెమ్. నువ్వు దగ్గరికి వెళ్తే చాలు నిన్ను వదినా అంటాడు. కొన్ని రోజులు విసు. ఎవరు విసో ఎవరు రాము చెప్పకుండా నేను తెలుసుకునేంత వరకు నాకు హెల్ప్ చేయకూడదా? కొన్ని రోజుల కన్ఫ్యూషన్ కోసం ఇన్ని సంవత్సరాల అలవాటుని మార్చుకోవాలనుకోవటం ఏ విధంగానూ న్యాయం కాదు మధు.